రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఐక్యత లోపించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రికి కేంద్రం అనుమతి నిరాకరించడం అవమానకరమైన విషయమని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎందుకు గలమెత్తడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తెచ్చే ప్రయత్నంలో ముందుండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మళ్లీ ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు మీద మీరు విషయం కక్కుతా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి మీద మీరు వివక్ష చూపెడతా ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు గొంతు ఇప్పడం లేదు. ఎంతసేపు మీలో ఐక్యత కొరకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర పార్టీ గాని, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర పార్టీ గాని, కేంద్ర ప్రభుత్వం గాని, మీరు వాళ్ళకి చెప్పడం గాని, వాళ్ళు మీకు చెప్పడం గాని జరుగుతలేదు. ఇప్పటికైనా కనీసం మార్పు తెచ్చుకొని మీరు ఐక్యంగా ఉంటారా ఉండరా మీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుండాలని సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం.